ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆ మోడాలిటీస్ వర్కౌట్ చేస్తారు. ఏ సీట్లు ఎవరు ఏమిటనేది వచ్చిన తర్వాత వస్తుందా రాదా ఈ రోజు అయితే ఊహాగానం చేసి చెప్పే పరిస్థితి ఉంటుందని నేను అనుకోండి. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మీరు చెప్తున్నారు జనసేన మాతో పొత్తులో ఉంది అన్నట్టు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి ఇప్పుడు లోకేష్ సభల్లో జనసేన కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారు విత్ ఫ్లాగ్స్. అలాగే జనసేన కార్యక్రమాల్లో తెలుగుదేశం వాళ్ళు విత్ ఫ్లాగ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా బీజేపీ పార్టిసిపేట్ చేయట్లేదు, బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కడ జనసేన పార్టిసిపేట్ చేయట్లేదు. అది అసలు సందేహం. సాయి గారు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు మేము సొంతంగా భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్తున్నాము. కార్యక్రమాలేనండి. ఒక్క నిమిషం వస్తున్నాను సార్. ఎవరు ఏం చేసిన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ సొంత కార్యక్రమం లోకేష్ ఒక్క నిమిషం సార్. వాళ్ళు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నికల ఒప్పందాల విషయంలో మాట్లాడుకున్నారు, వాళ్ళని ఆహ్వానించినట్టున్నారు, వాళ్ళు వెళ్ళారు. కానీ ఈ రోజు మేము సొంతంగా మా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నాము. అవసరం వచ్చినప్పుడు జనసేన నాయకత్వాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకుని అందరూ కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటారా లేదా ఇంకేదైనా ప్రణాళికలు తయారు చేస్తారా వేచి చూడాల్సిందే. మా రాష్ట్ర నాయకత్వాల కలయిక గురించి నేనేమి అబ్జెక్షన్ చేయట్లేదండి. నేను అడుగుతున్నది ఏంటంటే పొత్తు వాళ్ళిద్దరు పొత్తు అనుకున్నాక ఒకళ్ళ మీటింగులకు ఒకళ్ళు అటెండ్ అవుతున్నారు. మీ ఇద్దరు పొత్తు అంతకంటే ముందుది, మీది సీనియర్ పొత్తు. వాస్తవంగా చెప్పాలి మీ పొత్తుల్లో మీ ఇద్దరు కలిసి వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళట్లేదు అనేది మేము సాయి గారు ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు రాష్ట్ర కార్యవర్గాలు లేదా ఇంకేదో ఈ క్లస్టర్ కార్యక్రమాలు లేదా జాతీయ నాయకులు వస్తున్నప్పుడు ఏం చేయాలా అనేది బహిరంగ సభలో జరగబోతున్నాయి. బహిరంగ సభల్లో ఎవరు పాల్గొంటారో ఎవరిని ఎవరు ఆహ్వానిస్తారో మనం ఏం చెప్తుంటాం. పురంధేశ్వర్ గారు వెరీ షూడ్ పొలిటీషియన్. ఆయనకి పూర్తి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది వారికి పూర్తి అవగాహన ఉంది. దాని ప్రకారం ఖచ్చితంగా భవిష్యత్ కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి స్పష్టం, మేము మా కార్యక్రమాలు కలిసారా మేము కలవలేదని పక్కన పెడితే చాలా స్పష్టంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా నాయకత్వం చెప్పింది, మేము జనసేనతో ఉన్నామని మేము చెప్పాము, బీజేపీతో కలిసి నడుస్తున్నామని వారు చెప్పారు. కాబట్టి భవిష్యత్తు కార్యక్రమాలు బహిరంగ సభల్లో ఎవరితో పాల్గొంటారో మనం వేసుకుంటాం. రైట్. ఇప్పటికైతే ప్రస్తుతం